బుధవారం మదనపల్లి హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం వద్ద ప్రపంచ తలసేమియా దినోత్సవం పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ మాట్లాడుతూ తలసేమియా అంటే శరీరంలో రక్తహీనత, క్షీణతకు, ఎర్ర రక్త కణాల లోపానికి కారణమయ్యే వ్యాధి. ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం కోసం ఎదురు చూస్తున్న తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించామని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని 11 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ సంస్థ రక్తదానం ముఖ్య ఉద్దేశంతో ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదాన ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషిస్తూ సేవలు కొనసాగుతున్నాయని, తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేసిన రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అంజద్, ఆనంద్, కిరణ్, పవన్, నంద్యాల హరి, అన్వర్, భాను, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి మెట్రో కాంప్లెక్స్ నుండి హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం వద్ద హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసినటువంటి ప్రతి రక్తదాతకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గత 11 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఎన్నో రక్తదాన శిబిరాలతో పాటు ఎంతో మందికి రక్తదానం చేసే విధంగా ప్రేరణ కలిగిస్తూ అడుగులు వేస్తుంది. అదే కాకుండా ఇంకా రక్త అవసరాలను తగ్గించడానికి దేశవ్యాప్తంగా రక్తదాతలుగా నమోదు కావడానికి గూగుల్ ప్లే స్టోర్లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ యాప్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఉత్సాహంగా ఉన్నటువంటి అంటే అనంతపూర్, కడప, కర్నూలు, రాయచోటి, తిరుపతి ప్రాంతంలో ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ యాప్ హెల్పింగ్ మైండ్స్ సొసైటీ బ్లడ్ డోనర్స్గా రిజిస్టర్ అవ్వాలని పిలుపునిస్తూ 18 ఏళ్ళు నిండినటువంటి యువకులు ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ఇప్పుడున్న ఈ 2024లో కూడా ఇంకా చాలామంది రక్తదానం పైన అపోహలు కలిగి ఉన్నారు. రక్తదానం చేస్తే ఎటువంటి సన్నగా అయిపోవడము, ఎటువంటి రోగాలు రావడం జరగదు. రక్తం దానం చేస్తే మరొకరి ప్రాణాలు కాపాడడమే కాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, గుండెపట్టి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇక్కడ యువకులతో పాటు మహిళలు కూడా రక్తదానానికి ముందుకు రావడం చాలా ఆనందదాయక విషయం. ప్రతి ఒక్కరు రక్తదానం పైన అవగాహన కలిగి ఉండి రక్తదానానికి ముందుకు రావాలి. హెల్పింగ్ మైండ్స్ నిర్వహించే ఈ రక్తదాన శిబిరాల్లో కలెక్ట్ చేసే బ్లడ్ని